రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. ఈరోజు ఈ వీడియోలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న యావత్ తెలంగాణ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో రేపటి నుండి 30 వరకు ఈ రెండు ఉంటేనే పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016 కొత్త విధానంలో పంపిణీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం. ఇంకొక ముఖ్యమైన విన్నపం, మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొని వచ్చి పార్టీ మారిన ఎమ్మెల్యేలను తన అనర్హులుగా చేయాలని జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ వారు విరుచుకుపడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తెలంగాణ లక్ష్మీ పార్వతీ పుత్రుడుగా పేరుగాంచిన కేసీఆర్ ముద్దు బిడ్డ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్లి మళ్లీ వ్యవసాయ శాఖను పొందుతున్నట్లయితే సమాచారం. మరి దీనిపైన రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ఇక వీడియోలోకి అయితే వెళ్లిపోదాం. వీడియోని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 53,58,000 తెలంగాణ ఆసరా పింఛన్ వాహులకు వీడియో చేరడం జరుగుతుంది. మీరు బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల ఈ నెల ఆసరా పింఛన్లకు సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గల వీడియో వారికి చేకూరడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయడం వల్ల మీకు నాకు తెలిసిన సమాచారాన్ని ఇవ్వడం అయితే జరగబోతుంది. ఇక ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకంలో ముందు వరుసలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీడియోలోకైతే వెళ్లిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకు శుభవార్తగాని చెప్పుకోవచ్చు. వ్యవసాయంలో గల రైతు భరోసా పంపిణీ కార్యక్రమానికి సంబంధించి రైతుల నుంచి తగిన సూచనలు తీసుకొని ఈ రైతు భరోసా పథకాన్ని ఎన్ని ఎకరాల వరకు కుదించాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, మరి 7,500 రూపాయలను 2 టర్ములలో 5,000 రూపాయలు 2,500 రూపాయలుగా పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలా, 7,000 ఒకే దఫాగా ప్రజల చేతికి తీసుకొని రావాలా అనేది కూడా ప్రజల యొక్క అభిప్రాయాలను, రైతుల యొక్క అభిప్రాయాలను తీసుకొని అతి త్వరలోనే కమిటీని నిర్ణయించి జూలై మొదటి వారం నుంచే రైతు బంధుకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం వేస్తామని కూడా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పేర్కొనడం అయితే జరిగింది. మరి ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నుంచి అభిప్రాయాలను, వృద్ధుల, వికలాంగుల నుంచి అభిప్రాయాలను తీసుకొని పెరిగిన ఆసరా పింఛన్లకు కూడా వచ్చే నెలలోనే నాంది పలికే అవకాశం ఉంది. చాలా మంది మిత్రులకు అడుగుతున్న సందేహం, అంటే కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఉంటే లోన్ ఉంటే మాత్రమే రుణాలు మాఫీ అవుతాయా, వ్యవసాయ పట్టా భూములు తాకట్టు పెట్టి ఎక్కడ తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయా అంటే దీనికి సంబంధించిన కీలక సమాచారం, కీలక సూచనలు, కీలక అప్డేట్ ఈ రోజు లేదా రేపు విడుదల కాబోతుంది. అర్హతలు, రూల్స్, విధి విధానాలను ప్రభుత్వం అయితే విడుదల చేయబోతా ఉంది. మరి ఈ జిల్లాల వారీగా పంపిణీ కార్యక్రమం ఉంటుందా, రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 2 లక్షల రూపాయల వరకు కార్యక్రమం ఉంటుందా, లేకపోతే వార్తల్లో చక్కర్లు కొడుతున్నట్టుగా 75,000, 50,000, 75,000 3 దఫాలుగా పంపిణీ కార్యక్రమం ఉంటుందా అని చూడాలి. ఆగస్టు 15 లోపు ఏది ఏమైనా రైతు రుణమాఫీ ఎక్కువ మోతాదులో పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో జరిగే అక్టోబర్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 12,751 గ్రామాల్లో తెలంగాణకు సంబంధించి ప్రతి ఒక్క దగ్గర జెండా పాతాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ రైతు రుణమాఫీ ప్రక్రియను ముందుకు తీసుకొని పోతా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 58 లక్షల ఆసరా పింఛన్ వాహులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. 2016 నుంచి 4,016 రూపాయలకు, 4,016 నుంచి 6,016 రూపాయలకు ఆసరా పింఛన్లను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేయబోతా ఉంది. మరి ఈ పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ ప్రక్రియ మాత్రం ఈ నెలలో ఉండబోదట. ఈ నెలలో మాత్రం 2,016, 4,016 రూపాయల పంపిణీ మాత్రమే ఉండబోతున్నట్లు సమాచారం. కానీ వచ్చే నెల నుంచి మాత్రం 2,016 రూపాయలను 4,016 రూపాయలకు, 4,016 రూపాయలను 6,016 రూపాయలకు ప్రభుత్వం అయితే ఇవ్వబోతా ఉన్నట్టు సమాచారం. మరి ఈ నెలలోనే ఎవరికైతే కొత్తగా ఆసరా పింఛన్లను పెంచాలి, ఎవరికైతే పింఛన్లను తొలగించాలి, ఎవరెవరైతే ఫేక్ గా బోగస్ సర్టిఫికెట్స్ పెట్టారో, ఎవరెవరైతే ఫేక్ గా సదరం సర్టిఫికెట్స్ పెట్టారో వీరందరినీ ఒకతాటిపైకి తెచ్చి అనర్హులను అనర్హులుగా ప్రకటించి అర్హులను అర్హుల జాబితాలో తీసుకొని రావడానికి మరొక వారం రోజుల సమయం పడుతుంది. ఈ వారం రోజుల తర్వాత ఈ నెల చివరికి కొత్త ఆసరా పింఛన్ల లిస్టులను విడుదల చేసి జూలై నుంచే బ్యాంకుల్లో జమ చేయాలని ఆలోచన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. బ్యాంకుల్లో జమ చేయడానికి గల కారణం తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్లు, ప్రభుత్వ ఉద్యోగులు మొదటి నెలానే జీతాలను తీసుకుంటున్న వేళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 58 లక్షల ఆసరా పింఛన్ వాహులకు కూడా మొదటి నెలనే జీతాలు ఇచ్చే విధంగా ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక వినూత్నమైన ఆలోచనతో బ్యాంకుల్లో జమ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ డబ్బులను గినక బ్యాంకుల్లో జమ చేస్తే ఆసరా పింఛన్ వాహులు తన సమయానికి అనుగుణంగా బ్యాంకుల్లోనే పడిపోతాయి. పోస్ట్ ఆఫీసులో దగ్గర గంటల తరబడి నిలబడాల్సిన అవసరం కూడా లేదు అని కూడా మనకు అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 180 రోజుల పరిపాలనా కాలంలో ప్రజా సమస్యలను పక్కకు పెట్టి కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో రాజకీయాలపైన దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కాంగ్రెస్ తన వైఖరిని కొనసాగిస్తూ ఉంటే రైతన్నలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పేడదెబ్బ పెట్టే అవకాశం అయితే ఉంది. మరి అంతా బాగానే జరగాలని కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.